హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను హరీష్. చక్కగా మనము స్విట్జర్లాండ్ డిషెస్ని ట్రై చేస్తూ ఉన్నాము. స్విట్జర్లాండ్ రెసిపీస్ని మనం ట్రై చేయబోతున్నాం అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కువ వరకు ఏంటంటే కట్లెట్ స్టైల్లో కానీ క్రోకెట్ స్టైల్లో కానీ ఇలాంటివే వాళ్ళు తింటూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే స్విట్జర్లాండ్ నేషనల్ ఫుడ్ కూడా సంథింగ్ లైక్ కట్లెట్ లాగే ఉంటుందన్నమాట. మనం చేసుకుంటున్న ఈ డిష్ పేరు ఏంటంటే చీజ్ ఫిల్డ్ క్రోకెట్స్. చీజ్ ఫిల్డ్ క్రోకెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, ఫ్లవర్, బ్రెడ్ క్రమ్స్, పాలు, కొద్దిగా థైమ్, కొద్దిగా బేసిల్, వెన్న, షెడార్ చీజ్ బ్లాక్స్ కొద్దిగా, అలాగే ఒక గుడ్డు. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఒకటి కటింగ్ ఉంది. ఏంటంటే గార్లిక్ చాప్ చేసుకోవడం చేద్దాం. ఇలా గార్లిక్ ఫైన్ చాప్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో డైరెక్ట్ ఇప్పుడే వేసుకున్నాను. అండ్ దెన్ గ్రేటర్ తీసుకొని బంగాళాదుంపల్ని గ్రేట్ చేసుకున్నాం. ఇవి ఉడికించినవి, ముందే చెప్తున్నాను, బాగా ఉడికించి పెట్టుకున్నాం. సింపుల్గానే వచ్చేస్తాయి. వీటిని అలాగే మ్యాష్ చేస్తే లంప్స్ వస్తాయి. అంతేకాకుండా బైండింగ్ రావడం కోసం ఇట్లా ఎప్పుడైతే మనము షెడ్ చేస్తామో అప్పుడు తీగలుగా వస్తుంది కదా, ఆ టైంలో బైండింగ్ కోసం మనకు పోగులు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇందులో గార్లిక్ ఆల్రెడీ వేసాము. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, థైమ్, బేసిల్, బటర్ కూడా ఇందులోనే వేయాలి. మ్యాష్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా బటర్. మెల్ట్ అయ్యి ఉంటే పర్లేదు, కానీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసి మాత్రం కొద్దిగా రఫ్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా పాలు వేసుకున్నాం. మిక్స్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ కొద్దిగా కనుక మెత్తగా ఉంది, ఆ కన్సిస్టెన్సీ గట్టిగా లేదు, ప్రాపర్గా లేదు అనుకుంటే దాన్ని డ్రై చేయడం కోసమని బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఫ్లవర్ని కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్, కొద్దిగా ఫ్లవర్ వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తాం. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే ఓవరాల్గా ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత కూడా తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ని ఇస్తాయి. దాంతో పాటుగానే మాయిశ్చర్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈక్వల్ క్వాంటిటీలో రౌండ్స్ తీసుకొని రోల్ చేసుకొని అందులో చీజ్ని స్టఫింగ్ చేసుకుంటాం. అంతా చేసుకుందాం. ఎనీవే, చేతులు కడుక్కున్న తర్వాత స్టవ్ కూడా వెలిగించుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. వేడవుతూ ఉంది. సో ఈలోపు ఏంటంటే మనం క్రోకెట్స్ రెడీ చేసుకున్నాం. ఈక్వల్ సైజుల్లో ఇలా ఒక ఉండ చేసుకొని మనకు కావాల్సిన షేపు సైజు మన ఇష్టం అనమాట. సో ఇదైతే బాగుంటుంది అనుకుంటున్నా. ఇలా ఒక్కో క్రోకెట్లో
ఒక్కొక్క చీజ్ని స్టఫ్ చేస్తాం. ఈ విధంగా ఈ విధంగా మొత్తం క్రోకెట్స్ తయారు చేసేసుకున్నాము. వీటికి కొద్దిగా డస్టింగ్ కావాల్సి వస్తుంది. దాన్ని కూడా కొద్దిగా రోల్ చేసుకుందాం. కొంచెం డెలికేట్గా ఉంటాయి. కాస్త పిండి కనుక హార్డ్గా కలుపుకున్నట్లయితే ఇంత డెలికేట్గా కాకుండా కొద్దిగా స్టిఫ్గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వీటిని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రోజ్ అయ్యే విధంగా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నట్లయితే తర్వాత కుక్ అయిన తర్వాత కూడా కాస్త క్రిస్ప్గా బాగుంటుంది. అదనమాట పద్ధతి. ఎనీవే ఇది కాస్త మెస్సీగా ఉంది. డోంట్ మైండ్. వీఆర్ గోయింగ్ ఫర్ క్లైమాక్స్. లాస్ట్ ఎండింగ్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఎగ్ వాష్ కోసం ఎగ్ని కొట్టి పెట్టుకుందాం. తర్వాత ఏం చేద్దాం అంటే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటాను. బ్రెడ్ క్రమ్స్కి టేస్ట్ రావాలి అనుకుంటే కాస్త సీజనింగ్ చేసుకోవచ్చు. కొద్దిగంత పెప్పరు, సాల్ట్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా తప్పగా లేకుండా కొన్ని కొరికిన వెంటనే కూడా టేస్ట్ వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, డస్టింగ్ చేసిన క్రాకెట్ని నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను కదా, చూసారు ఇందాక. ఇందులో వేసుకుంటాం. ఎగ్ వాష్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా టెక్నిక్గా వేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు చేసినా కూడా బాగా మెస్సీ అయిపోతుంది అనమాట. ఎగ్ వాష్ అయిపోయింది. బ్రెడ్ క్రమ్స్లో ప్రస్తుతానికి వేసేసాం. అండ్ నౌ ఈ విధంగా కొద్దిగా రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్ అన్నీ అంటుకునే విధంగా తీసుకెళ్ళి ఆయిల్లో వేసాం. కాసేపు అలా ఫ్రై అవని తర్వాత మళ్ళీ మనం ట్విస్ట్ కూడా చేస్తాము. ఈ లోపు నేను చేయి కడుక్కొని కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను. ఒక వైపు ప్రాపర్గా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ట్విస్ట్ చేసుకుంటున్నాము. ఇందులో ఎక్కువ కుక్ అవ్వాల్సిన ఐటెం కూడా ఏం లేదు. నిజానికి చెప్పాలంటే బంగాళదుంప ఒక్కటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, ఆ బంగాళదుంప ఆల్రెడీ కుక్ చేసేసాం కాబట్టి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. అది కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో, వీలైనంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లోపల నుంచి కూడా వస్తుంది. ఆ చీజ్ కూడా లోపల మెల్ట్ అవుతుంది అనమాట. సో డన్. ఇప్పుడైతే అయిపోయింది, రెడీ. మనం దీన్ని డిష్ అవుట్ చేసుకొని ప్రజెంటేషన్లో చూద్దాం. చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. యా, క్లోజప్ వేసారా, చూస్తున్నారా? అదనమాట చీజ్ ఫీల్డ్ అన్నాం కదా, చీజీగా చాలా బాగుంది. అదిరిపోయింది.
ఇట్లా తింటూనే ఉంటాను, కానీ తినేసి నెక్స్ట్ డిష్ కోసం నేను ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మరో చక్కటి డిష్ని మనం స్విట్జర్లాండ్ స్టైల్లో తయారు చేసుకోబోతున్నాము. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఈ రోజుల్లో బాగా ఫేమస్గా ఉన్న ఈ లజానియా ఇవి చూడడానికి ఎలా ఉంటాయో ఇంచుమించుగా ఆ ప్రాసెస్లో ఉంటుంది. చూడడానికి మాత్రం ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. చీజ్ ఎక్కువగా వెళ్తుంది. అంతేకాకుండా చీజ్ తోటి ఒక చక్కటి సాస్ కూడా తయారు చేసి దాన్ని కూడా అప్లై చేస్తామన్నమాట. 2 రకాల చీజులతోటి చాలా అద్భుతమైన డిష్ మనం తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే పొటాటో అండ్ చీజ్ గ్రాటిన్. ఈ పొటాటో అండ్ చీజ్ గ్రాటిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, పాలు, కొద్దిగా ఉల్లిపాయ, మోజరెల్లా చీజ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బటర్, కొద్దిగంత ఫ్లవర్, జాజికాయ, షెడార్ చీజ్ కొద్దిగా, థైమ్, ఇంకా వెల్లుల్లి, ఇవన్నమాట. దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ని కుక్ చేసుకుంటాము. వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత ఈ సాస్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మిల్క్, ఫ్లవర్ ఇంకా చీజ్ తోటి దానిపైనుంచి ఒక లేయర్ కింద వేసి దానిపైన మళ్ళీ ఒక లేయర్ చీజ్ వేసి ఓవెన్లో పెట్టి కానీ లేకపోతే బ్లోటాష్తో కానీ గ్రాటినేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ప్రాసెస్. కొద్దిగా టైం తీసుకుంటున్నట్టు ఉంటుంది కానీ ఈజీగానే అయిపోతుంది. అలా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, మొదలు పెట్టేద్దామా పని? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేద్దామంటే కటింగ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ నేను క్యాప్సికమ్ రెడ్ ఇంకా గ్రీన్ రెండింటిని కూడా కట్ చేసుకున్నాను. ఈలోపు ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇది ఒకవైపు వేడవుతూ ఉంటుంది. అలాగే గార్లిక్ చాప్ చేసుకుందాం. గార్లిక్ పక్కకు తీసేసుకున్నాము. అలాగే ఉల్లిపాయను కూడా మీడియం చాప్ అన్నమాట, ఫైన్ చాప్ కాదు, అలా అని క్యూబ్స్ కూడా కాదు, మీడియం చాప్ చేస్తాం. ఓకే, పెనం బాగా వేడిగా ఉంది. నా దీంట్లో బటర్ వేసుకున్నా. బటర్ తర్వాత గార్లిక్ అండ్ ఆనియన్ రెండు వేసేస్తున్నాం కదా. కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేస్తున్నాం. రెడ్ బెల్ పెప్పర్ అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా వేస్తాను. కొద్దిగంత నట్మెగ్ దీని మీద చాప్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్.
అలాగే బంగాళాదుంపలు కూడా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా అందులో వేసుకోవాలి. బంగాళాదుంపలు ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి లాస్ట్లో వేసినా కూడా పర్వాలేదు, అందుకనే ఆఖరణ వేస్తున్నాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, కాస్త వేడైతే సరిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఇలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సాస్ని పక్క నుంచి తయారు చేసుకుంటాం. ఇందులో టైం కూడా వేస్తున్నా. సో అందులో వెళ్ళాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలింది కేవలం సాస్ కోసం మాత్రమే. డిష్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ ప్రాసెస్ అయిపోయింది. నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. ఇప్పుడు సాస్ కోసం ఇంకో పెనం పెట్టుకుంటున్నాను. ఇందులో కూడా ఏంటంటే కొద్దిగా బటర్ వేసుకొని బటర్లో ఫ్లవర్ని కొద్దిగా టాస్ చేస్తాం. సో దట్ ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చిదనం పోయేలాగా. ఆ తర్వాత పాలు, చీజు వేసి చక్కటి సాస్ మిక్చర్ని రెడీ చేస్తున్నాం అన్నమాట. బటర్ వేసాం కదా, బటర్ వేడైన తర్వాత ఫ్లవర్ వేస్తాం. తర్వాత కొద్దిగంత వాటర్ చల్లబడడానికి ఉంటుంది, మన కన్సిస్టెన్సీ కోసం కూడా కావాలి. అండ్ దెన్ మిల్క్. ఆ ఫ్లవర్లో చక్కగా మంచి సాస్ లాగా తయారవుతుంది అనమాట. ఈలోపు మనం దీనికి ఏం చేద్దాం అంటే కొద్దిగంత చీజ్ని గ్రేట్ చేద్దాం. చెడార్ చీజ్, ఇది కూడా చాలా బాగుంటుంది. బోల్డ్ డిషెస్ చేసాం కదా దీంతో. వావ్, చాలా బాగుంది కదా. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది కన్సిస్టెన్సీ. కొద్దిగా నట్మెగ్ వస్తుంది ఫ్లేవర్ కోసం. అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా. లవ్లీ. డన్ అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసుకొని దాని మీద నుంచి ఈ సాస్ అప్లై చేసి పైనుంచి మోజరెల్లా చీజ్ పెట్టి దాన్ని గ్రాటినేట్ చేస్తాం. అలా చేసి మీకు చూపిస్తాం.
చాలా బాగుంది కదా చూడడానికి. చీజీగా ఉంది అసలు. అదిరిపోయింది. అందుకని మీరు కూడా చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.